లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, నిర్మాణానికి 5 లక్షల రూపాయలు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు. చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలు ఏదైతే ఉన్నాయో తాను అధికారంలోకి వస్తే పట్టణ ప్రాంతాలలో 2 సెంట్ల జాగా, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్ల జాగా ఇచ్చి ఇంటి నిర్మాణ వ్యయాన్ని 4 లక్షలకు పెంచుతానని చెప్పడం జరిగింది. అధికారంలోకి కూడా వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తాను చెప్పినటువంటి హామీలను నెరవేరుస్తానని కూడా గట్టిగా చెప్తా ఉన్నారు. దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఇప్పటికి 5 మాసాలు అయింది. ఇప్పుడు వెంటనే ప్రభుత్వము చెప్పిన హామీ మేరకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల జాగా, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల జాగా ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణ వ్యయాన్ని 5 లక్షలకు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏమంటే ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి మెటీరియల్ కాస్ట్ అబ్నార్మల్గా పెరిగిపోతా ఉంది. సిమెంటు, స్టీలు, ఇసుక, కంకర, దింబెలు ఇవన్నీ కూడా ఇటుకల ధరలు అమాంతం పెరిగినాయి. లేబర్ కాస్ట్ పెరిగిపోయింది. కాబట్టి 5 లక్షలకు పెంచి ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నేతృత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల వద్ద జరిగేటువంటి ఆందోళనలో భాగంగా ఈరోజు కడప నగరం 14వ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి గ్రామ సచివాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే తాను అధికారంలో 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి ఇండ్లు ఇచ్చినాను, కాలనీలు కట్టించి ఇచ్చానని గొప్పగా ప్రకటించుకున్నాడు. కానీ ఇచ్చేటటువంటిది 1 సెంటు జాగా, అది నివాస యోగ్యం కానటువంటి సుదూర ప్రాంతాలలో కాలనీలు కట్టించేటటువంటి కార్యక్రమానికి పూనుకున్నాడు. పోనీ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏమైనా ఉందంటే అందులో నామమాత్రంగానే. ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1,50,000 రూపాయలను తాను ఇచ్చినట్టు చెప్పుకొని తాను ఇచ్చేటటువంటి 30,000 రూపాయలు కూడా డ్వాక్రా గ్రూపుల ద్వారా లోన్ల రూపంలో శాంక్షన్ చేయించి తానే గొప్పగా నిర్మించారని గట్టిగా చెప్పాడు. ఆ రోజే భారత కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది, అయ్యా నువ్వు ఇచ్చేటటువంటి సెంటు జాగా సరిపోదు, గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయానికి సంబంధించినటువంటి కుటుంబాలు ఉంటాయి, వాళ్లకు ఏదైనా గుడ్డు గోదా లాంటి సామాగ్రి ఏర్పాటు చేసుకోవడానికి సరిపోదని చెప్పాం. కానీ అదేది పట్టించుకోలే. నిర్మాణ వ్యయాన్ని కూడా 1,80,000తో ఇంటి నిర్మాణం బేస్మట్టం కూడా రాదు పట్టణ ప్రాంతాలలో. కానీ ఆయన మాత్రం 6 మాసాల్లో కంప్లీట్ చేయకపోతే మీ స్థలం క్యాన్సిల్ చేస్తానని గొంతు మీద కత్తి పెట్టి నిర్మాణానికి పూనుకోమని చెప్పాడు. దాని పర్యవసానం ఏమైంది? ఇవాళ చాలా మంది 5 రూపాయల వడ్డీకి 10 రూపాయల వడ్డీకి చేసి ఇవాళ కట్టుకుంటే అది ఇంటి నిర్మాణం పూర్తి కాకుండానే వడ్డీల భారం పెరిగిపోయి దాన్ని పెట్టుకోవాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొంటా ఉంది. పైగా పట్టణాలలో గాని గ్రామాలలో గాని విలువైనటువంటి ప్రభుత్వ వంక, వాగు, చెరువు, రస్తా, అసైన్డ్, దేవాదా, ఈన, వక్ఫ్ బోర్డు భూములన్నీ కూడా ఆక్రమణకు గురవుతా ఉన్నాయి. వాటిని ఇవ్వడానికి ఎందుకో అధికారులకు, అధికార పార్టీ నేతలకు ఈ ససేమిలా ఇష్టం ఉన్నది ఎందుకో. పోనీ ఆ భూములన్నీ ఎవరైనా ప్రజా ప్రయోజనాల కోసం కేటాయిస్తా ఉన్నారంటే అది కూడా కేటాయించడంలే. ఎవరో డీకేటీ మాఫియా గాళ్ళు ఆక్రమించుకొని ప్లాట్లు వేసుకొని అమ్ముకుంటా ఉన్నారు తప్ప నిజమైనటువంటి పేదలు అధికారుల చుట్టూ, పాలక వర్గాల చుట్టూ తిరిగి ఎక్కడా కూడా స్థలం దొరకనటువంటి పరిస్థితి. అనివార్యంగా ఎవడైనా గుడిసేసుకుంటే వాడి మీదికి పోలీసులు పురమాయించి రెవెన్యూ అధికారులు కేసులు పెట్టి జైల్లో పంపించేటటువంటి విధానానికి పూనుకుంటా ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి లబ్ధిదారులకు స్థలాలు ఇవ్వడానికి, ఇంటి నిర్మాణం చేపట్టడానికి, వాళ్లకు జీవితంలో ఒక స్థిరత్వాన్ని ఏర్పరిచేటటువంటి నైతిక బాధ్యతను, జీవించే హక్కును కాపాడాల్సినటువంటి బాధ్యతను పాలక వర్గాలు అడుగడుగున విస్మరిస్తా ఉన్నాయి. ఇదొక భాగమైతే గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి టిట్కో ఇళ్లు ఏదైతే ఉన్నాయో ఆ టిట్కో ఇళ్లు ఇప్పటికీ పూర్తి అయిపోయి ఎక్కడ కూడా అలాట్మెంట్ కాక 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో వాటికి మరణశాసనం చేసి వాటిని కేటాయించకుండా అడ్డంగా నిలబెట్టేసినటువంటి ఘటనలను మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మళ్ళా అధికారంలోకి వచ్చింది. ఇమ్మీడియట్ గా ఈరోజు వెంటనే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ వెంటనే అలాట్ చేసి వాళ్ళ కేటాయించినటువంటి ప్లాట్లు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కొన్ని చోట్ల ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించినటువంటి టిట్కో ఇళ్ల స్థానంలో వాటిని కూడా పూర్తి చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఈ ఆందోళనకైనా ప్రభుత్వము స్పందించని పక్షంలో ఈరోజు గ్రామ సచివాలయాల దగ్గర జరిగే ఆందోళన, వార్డు సచివాలయాల వద్ద జరిగే ఆందోళన, రేపు పొద్దున తహసీల్దార్ కార్యాలయం వద్ద, రేపు పొద్దున ఆర్డీఓ కార్యాలయాల వద్ద, అల్టిమేట్ గా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల దిగ్బంధనానికి కూడా వెనకాడేది లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.